సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజును కృష్ణలంక పిఎస్ లో సిట్ విచారించేందుకు హైకోర్టు అనుమతించింది. విచారణను వీడియోగ్రఫీ చేసి కోర్టుకు సమర్పించాలని సిట్ ను కోర్టు ఆదేశించింది. లేటెస్ట్ అప్డేట్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, హైకోర్టులో ఈరోజు రాజా సాయికృష్ణ కేసుకు సంబంధించి సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్ సంబంధించిన ఆ కేసులో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటి వరకు ఆ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా ఆయన కస్టడీ కోరుతూ ఆ కింద కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై వాదన పూర్తి కావడంతో నాగరాజుని నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 8 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కింద కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాత్రమే అతన్ని ఉంచి విచారించాలని బయటికి తీసుకొచ్చి అందుకు నిరాకరించింది. ఈ కింద కోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో మొన్న సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇరు వర్గాల వాదనలు కూడా వినిపించారు. ప్రధానంగా నాగరాజును కేవలం జైల్లో ఉంచి విచారిస్తే ఈ కేసులో పురోగతి ఉండదని, అది సాక్ష్యాలు సేకరించడానికి కూడా కొంత ఇబ్బందులు జరుగుతాయని, కాబట్టి తమకు అనుమానం ఉన్న ప్రాంతాల్లో అతను చెప్పాల్సి ఉంటుంది. ఇట్లా పోలీస్ స్టేషన్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉంచి విచారిస్తేనే తమ కొంతవరకు కేసు పురోగతి ఉంటుందని ఆ దిశగా హైకోర్టు పరిగణలో తీసుకుని అనుమతి ఇవ్వాలని కూడా సిట్ విజ్ఞప్తి చేసింది. దీంతో ఇరు వర్గాల వాదనలో ముగియడంతో నిన్న ఇరు వర్గాల వాదనలు ముగిసాయి. ఈ రోజు తీర్పు వెలువరిస్తారని చెప్పిన నేపథ్యంలో కొద్దిసేపు క్రితం హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రధానంగా ఇందులో ఏదైతే కింద కోర్టు 8 రోజులు పాటించిందో అది ఈ నెల 9 నుంచి పరిగణలో తీసుకోవాలని కూడా హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో కింద కోర్టు ఇచ్చిన 3 నుంచి 10వ తేదీలు మార్చి ఈ నెల 9 నుంచి 10వ తేదీ వరకు 8 రోజుల పాటు సిఐ నాగరాజును ప్రశ్నించేందుకు సిట్కు ఆదేశాలు జారీ చేసింది. సెంట్రల్ జైలు నుంచి విజయవాడ తీసుకురావడం, అలాగే విజయవాడ నుంచి సెంట్రల్ జైలు తీసుకెళ్లే ప్రతి మూమెంట్ ను కూడా వీడియో రికార్డింగ్ చేయడంతో పాటు ఎప్పుడెప్పుడు ఎక్కడైనా విచారణ చేసినా లేదా ఏ ప్రాంతాన్ని తిప్పినా ప్రతిదీ కూడా పూర్తిగా వీడియో రికార్డింగ్ కంపల్సరీగా ఉండాల్సిందని చెప్పి చెప్పింది. మొత్తం విచారణ పూర్తయిన తర్వాత వీడియో రికార్డింగ్ మొత్తాన్ని కూడా కోర్టుకి కింద కోర్టుకు సమర్పించాలని కూడా ఈ ఆదేశాలు స్పష్టంగా చెప్పింది. దీంతో ఇప్పుడు రేపొద్దు నుంచి కూడా 9వ తేదీ నుంచి సిట్ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నాగరాజుని కస్టడీలో తీసుకుని మొత్తం 8 రోజుల పాటు విజయవాడ తీసుకొచ్చి విచారించనున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మార్కాపురం కృష్ణా పోలీస్ స్టేషన్ వరకు రాయి కృష్ణను తీసుకొచ్చి విచారించారు. తర్వాత కస్టడీలో తేల్చారు అనే వాళ్ళకు నిర్ధారణ చేసిన సిట్ ఆ తర్వాత డెడ్ బాడీ మాయానికి సంబంధించి ఇంతవరకు పూర్తి ఆధారాలు సేకరించలేకపోవడం, ఇందులో అనేక అనుమానాలు ఉంటూ, అంతేకాకుండా మొన్న కృష్ణా పోలీస్ స్టేషన్ లో ఆ పైన కొంత ఈ బూడిద జరగడం అనేక అనుమానాలు తాగొస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆధారాలను విచారించడం ద్వారానే డెడ్ బాడీ మాయం మిషనరీకి సంబంధించి కీలక సాక్ష్యాలు సేకరించాలని కూడా సిట్ బలంగా భావిస్తుంది. ఆ దృష్టిగానే ఈ 8 రోజుల విచారణలో నాగరాజు నోరు ఏ అంశాలకు చెప్తారనే అంశాల గురించి కూడా అందరూ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్.